మరి ఎల్లో మీడియా అందరికీ కూడా బహుశా 2-3 రోజుల నుంచి ఎప్పుడైతే పరిటాల కుటుంబం 25 సంవత్సరాలుగా ఈడ బొచ్చు బీక్తా కూర్చొనిందో 25 ఏళ్ళు ప్రజలు ఓట్లు వేస్తా అంటే ఎమ్మెల్యేగా గెలుస్తూ మంత్రులుగా అవుతూ బొచ్చు బీక్కుంటున్నది. వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ ప్రాంతానికి మంచినీళ్ళు తీసుకొని రావాలనే ప్రయత్నం చేయలే. స్థానికుడు కాబట్టి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన తోపుదుర్తి గ్రామవాసిగా ఆత్మకూరు మండలం అనంత రూరల్ మండలానికి సంబంధించి 95 కోట్లతో మంచినీళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి. రోజుకు 60-70 లారీల్లో పైపులు వస్తున్నాయి. త్వరలో మంచినీటి సమస్య తీరబోతా ఉంది శాశ్వతంగా. ఇక్కడ 1983లో రామారావు గారు పార్టీ పెట్టిన నుంచి తెలుగుదేశం వాళ్ళు దాదాపు 21 సంవత్సరం అధికారంలో ఉన్నారు. 14 సంవత్సరం కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎవరు ఇక్కడ గెలిచిన ప్రజాప్రతినిధులు అనంతపురం రూరల్లో ఆత్మకూరులో ఓట్లు ఇచ్చుకున్నారు. సింగనమల వాళ్ళు కావచ్చు, అనంతపురం వాళ్ళు కావచ్చు, ఇరు పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఈ ప్రాంతానికి మంచినీళ్ళు తీసుకొని రావాలనేసి ప్రయత్నం చేయలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన నాయకత్వంలో 95 కోట్ల రూపాయలతో ఆత్మకూరు మండలానికి, అనంతపురం రూరల్ మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తుంగభద్ర నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉండగా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా సోషల్ మీడియాలోనూ మరియు పత్రికల్లోనూ ఆ ఫోటోలు ఆ వీడియోలు వైరల్ అవుతుండగా ఇప్పటికే ఎత్తిపోయిన తెలుగుదేశం పార్టీ రాప్తా నియోజకవర్గంలో మరి ప్రకాష్ రెడ్డిని కౌంటర్ చేయాలంటే తప్పుడు ప్రచారం చేయాలనేసి మొన్న జ్యోతి మొదలుపెట్టింది. జ్యోతి పేపర్, ఆ స్టాంప్ పేపర్ మొన్ననే లాస్ట్ టైమే చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు 2000 కోట్లని. ఎప్పుడో అనంతపురం జిల్లాలో ప్రాజెక్టుల సందర్శన పేరుతో వచ్చినప్పుడే ప్రకాష్ రెడ్డి అనేవానికి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని నేను ఆ రోజు మాట్లాడినా. 50 కోట్లు ఇస్తే తెల్లకాగితం మీద వైట్ పేపర్ 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతానా, 50 కోట్లు ఇస్తే మీకే రాసిస్తా మొత్తము కూడా మీరు చెప్తున్న సోకాలు 2000 కోట్ల ఆస్తి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయని రాసుకొని రండి, నేను, నా భార్య, నా 2 పిల్లలు కూడా సంతకాలు పెట్టిస్తామని చెప్పిన. సిగ్గు రాలే, ఎవరు తెలుగుదేశం వాళ్ళు దాని తర్వాత రెస్పాండ్ కాలే. ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే కానీ, మాజీ ఎంపీలు కానీ ఎవరు దాని మీద రెస్పాండ్ కాలే మళ్ళీ మరుసటి రోజు. ఎందుకంటే అది అబద్ధాలని తెలుసు. అబద్ధాలను వాళ్ళే ప్రూవ్ చేసుకుంటున్నట్లుగా మళ్ళీ నిన్న 500 కోట్లకు వచ్చినాడు జ్యోతి. మరి 1500 కోట్లు కాకెత్తకపోయిందా? ఈ 1500 కోట్లు కాకెత్తకపోయిందా? చంద్రబాబు నాయుడు తీసుకున్నాడా? లోకేష్ తీసుకున్నాడా? మళ్ళీ ఎవరు తీసుకున్నారు? ఆ రోజు 2000 కోట్లకు చెప్పి కారు కూతలు కూసింది మీరే. నోట్లో అశుద్ధం పెట్టుకొని మాట్లాడేది మీరే, అబద్ధాలు మాట్లాడేది మీరే. ఆ రోజు 2000 కోట్లు వస్తేనే ఈరోజు 500 కోట్లు మాట్లాడుతుండేది కూడా మీరే. మరి 1500 కోట్లు యాటిపోయింది? పోనీ 500 కోట్ల కానిలే, ఇప్పుడు కూడా అదే మాట అదే చెప్తాన్నా. బ్లూ పెన్ ఇమ్మా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా. ఎక్కడ పెట్టాలో నాకు తెలియదు, ఎక్కడ పెట్టాలా? కింద 100 రూపాయల స్టాంప్ పేపర్ సంతకం పెట్టిస్తాన్నా. గుద్దలో దమ్ముంటే జ్యోతి పేపర్ రోడ్ కానీ, ఈనాడు కానీ, TV5 కానీ రండి. 50 కోట్లకి ఇస్తా. 500 కోట్ల మీరు చెప్తున్న సోకాలు ఆస్తి 450 కోట్లు తీసుకురండి. మా నియోజకవర్గంలో 96 పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీకి 5 కోట్ల డబ్బులు పంచండి, ఫ్రీగా పంచుదాం. డబ్బులు ఫ్రీగా పంచుదాం. దాదాపుగా 3 లక్షల జనాభా ఉంటుంది. పోనీ 1 లక్ష కుటుంబాలు ఉంటాయి. పోనీ 95,000 కుటుంబాలు, ఒక 5,000 కుటుంబాలు హైలీ అఫోర్డబుల్ ఉండొచ్చు. కుటుంబానికి 5 లక్షలు, 5 కోట్లు ఇద్దాం. 90 అంటే కుటుంబానికి 5 లక్షలు ఇద్దాం. కుటుంబానికి 5 లక్షలు ఇద్దాం, పంచుదాం రండి. తప్పుడు కూతలు ఎలాగొస్తారు? దినము మీకు రాజకీయంగా ఎదుర్కొనే చేతగాలే. 21 సంవత్సరం ఈడ అధికారంలో చంద్రబాబు నాయుడు, రామారావు గారు ఉండగా ఆత్మకూరు మండలానికి మంచినీళ్ళు తీసుకొని రావాలని జ్ఞానంలే, ఇంగితంలే, సిగ్గులే. ఊరిని ప్రజలతో ఓట్లు వేయించుకొని గొప్పలు చెప్పుకునేదానికి
అనంతపురం రూరల్ మండలంలో వాళ్ళు నీళ్లు తాగుతున్నారా, ఉచ్చలు తాగుతున్నారా? వాళ్ళకి నీళ్ళు ఎట్లా? వాళ్ళు మనుషులే కదా. ఈ టౌన్లో కూర్చొని మంచినీళ్ళు తాగుతున్నాం. పక్కన పాపంపేటలో పరిస్థితి ఏంది, కగలపల్లి కాలనీలో పరిస్థితి ఏంది, కురుగుంటలో పరిస్థితి ఏంది, రాజాన్పల్లిలో పరిస్థితి ఏంది, అక్కంపల్లిలో పరిస్థితి ఏంది, ఈ పక్క చిన్మయ నగర్లో పరిస్థితి ఏంది? జ్ఞానంలే. దేనికి ఓట్లు వేయడం? ప్రజలు ఏదో చేస్తారనే కదా. అద్దె వదిలిపెట్టి మీకు చేతగాలే, మీరు ఫెయిల్ అయినారు. మీకు మీ ఆలోచన, మీ ఆర్థిక అభివృద్ధి, మీ సొంత లాభము, మీ కులస్తుల అభివృద్ధి, మీ వర్గం అభివృద్ధి, దీని మీద మీరు దృష్టి పెట్టుకొని ప్రజలకు మీరు అన్యాయం చేసి మోసం చేస్తే చెప్పుతో కొట్టినట్లుగా సమాధానం చెప్పినారు 2019లో ప్రజలు మిమ్మల్ని. ఆ రోజు నుంచి ఒక్కరోజు మీరు నిద్రపోలే. అధికారం మీ కాడ నుంచి పోతానే జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తా. యనమల రామకృష్ణుడు ఫస్ట్ డేనే జీతాలు కావాలంటే 8,000 కోట్లు పోవాలి, పొద్దునే ఆర్బీఐ దగ్గరికి పోవాలి జగన్మోహన్ రెడ్డి, 100 కోట్లే ఉంది ఖజానాలో అన్నాడు. ఎంత అప్పు తీసుకురాగలుగుతామో అంతా తెచ్చేసినాము, వాడేసినామన్నాడు. సిగ్గు లేకుండా మాట్లాడినాడు. మేము తెచ్చినాం అప్పులు, డబ్బులన్నీ ఖర్చు పెట్టేసినాము అన్నాడు. మరి అట్లా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు 2,45,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల ఖాతాలోకి జమ చేసినాడు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అనే ఒక విధానం వల్ల ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కలుగుతుంది. లేకపోతే రాజకీయ నాయకుల మీద నమ్మకం కలగదు. ప్రజలకు ప్రభుత్వాల మీద నమ్మకం కలగాలన్నప్పుడు నాయకుడు అనేవాడు అక్కర్లేని సమాజ నిర్మాణమే నా లక్ష్యం అనుకున్నట్టు చేసినాడు.